ఇంటి పన్ను ఇంటి పన్ను ఇంటి పన్ను ఇంటి పన్ను ఇంటి పన్ను ఇంటి పన్ను మాకు ట్యాక్స్ కట్టాలి 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 కట్టాలి. మూడైనా సరే కడతలేరట. 2,46,000 అయిందంట. కట్టాలి 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 కట్టాలి. పాలక సంఘం అండి, మహమ్మద్ అబ్దుల్ రషీద్ గారిది పెట్రోల్ బంక్. దీనికి సంబంధించి 3 సంవత్సరాల నుంచి ఇంటి పన్ను అనేది పెండింగ్ ఉంటా ఉన్నది. ఓవరాల్ గా చెప్పడం జరిగింది. వార్డ్ ఆఫీసర్, బిల్ కలెక్టర్ రెగ్యులర్ గా ఫాలో అప్ చేయడం అనేది జరిగింది. ఓవరాల్ గా చెప్పడం జరిగింది అండ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అయినా కానీ వీరి దగ్గర నుంచి ఎటువంటి స్పందన అనేది లేకపోవడం వల్ల వీళ్ళు ఇచ్చే పన్నుల వల్లనే మున్సిపల్ యొక్క అభివృద్ధి అనేది జరుగుతుంది, పురపాలక సంఘం యొక్క అభివృద్ధి అనేది జరుగుతుంది. అభివృద్ధి పనులన్నీ కుంటుపడిపోవడానికి కారణం పన్ను సరిగ్గా చెల్లించకపోవడం. ఇది పన్ను చెల్లింపుదారులకు తెలియజేయడం కోసము, అలాగే పెట్రోల్ బంక్ యజమానుల దగ్గర నుంచి సమాధానం కోసం కూడా చౌటుప్పల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మరియు ప్రత్యేక అధికారి ఆదేశాల మేరకు ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర మేము బైఠాయించడం జరిగింది. వీరి దగ్గర నుంచి పన్ను వసూలు చేయడము లేదా వారి దగ్గర నుంచి సమాధానం మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వారి దగ్గర నుంచి స్పందన వచ్చేంత వరకు మేము ఇక్కడ బైఠాయించి మా యొక్క నిరసనని పన్ను చెల్లించవలసిందిగా మేము వారిని అభ్యర్థిస్తా ఉన్నాము. పన్ను వచ్చేసి 2,75,000 చిల్లర ఉందండి. 7,544. అంటే మేము నోటీస్ ఇచ్చాము, మీరు ఇప్పుడే నోటీస్ ఇచ్చేసి మమ్మల్ని టైట్ ఎలా చేస్తారు అని అడుగుతా ఉన్నారు. కానీ మేము జనవరి నుంచి వాళ్ళని ఫాలోఅప్ చేస్తానే ఉన్నాం, రెగ్యులర్ గా మేము అడుగుతానే ఉన్నాం. కానీ ఎటువంటి స్పందన అనేది అయితే మేము ఆయన దగ్గర నుంచి చూడలేదు. అందుకని ఈ రోజు మున్సిపల్ అధికారులు, ఆర్ఏ గారు, ఆర్ఓ గారు, మేనేజర్ గారు అందరూ వచ్చి ఇక్కడికి రావడం అనేది జరిగింది. మున్సిపల్ సిబ్బందితో ఇక్కడ బైఠాయించడం అనేది జరిగిందండి. పరిధిలో ఇలా చాలా ఉన్నవి. బకాయిదారులందరికీ నోటీసులు అనేది జారీ చేయడం జరిగింది. వారి దగ్గర నుంచి నోటీస్ జారీ చేసినప్పుడు కొంతమంది స్పందిస్తా ఉన్నారు. స్పందించిన వాళ్ళ ఇంటి ఎదుటన ఇలానే బైఠాయించి వాళ్ళ దగ్గర నుంచి సమాధానం అనేది రాబట్టడం, పన్ను అనేది పే చేయించడం అనేది జరుగుతా ఉన్నది.